హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్యామిలీ విత్ గాడ్ కుటుంబం ఈరోజు పిక్నిక్ వెళ్తున్నాం. కుటుంబ పరంగా షిఫ్ట్ అవ్వండి. సరే ఇంక క్రికెట్ అంటే మిమ్మల్ని అంకులు ఎప్పుడైనా కొట్టారా? కొట్టచ్చు కదా మీరు. మరి మీరు కొట్టారా అంకుల్? తిడతారు బాగా. ఫోన్ చేయకుండా తింటారని ఎప్పుడైనా వాళ్ళకి ఇస్తున్నారా? అంకుల్ ఆంటీ ఏంట్రా బాబు పెళ్లి చేసుకున్నా కానీ చచ్చిపోతున్నాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు మీరు? ఎప్పుడు ఫీల్ అవ్వరా? సరే ఏ విషయంలో కూడా అంకుల్లో మీకు నచ్చింది ఏంటి? టీవీ చూడడం అంటే టీవీ చూస్తే ఇష్టం అనమాట. ఈరోజు మీరు ఏం చేయాలి? టీవీ బంద్ చేయాలి. టీవీ చూడకూడదు. ముందు మీరు టీవీ చూడకూడదు అంటే ప్యాక్ చేసి ఇంట్లో పక్కన పెట్టేయాలి.
ఆంటీలో మీకు ఇష్టం లేదు ఏం లేదు, అన్ని ఇష్టం ఆంటీలో. ఆంటీ అంటే మీకు ఇష్టం, ఓకే. అంటే ఇవన్నీ ఏళ్ళు అడుగుతున్నాను అనుకున్నా, అన్ని మంచి పాయింట్లు చెప్తున్నారని అడుగుతున్నాను. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఇద్దరికి ఎవరు ఫస్ట్ చెప్తారు చెప్తాను. 1 2 ఆలోచించుకుంటారు కదా, 3 అంటే వెంటనే క్వశ్చన్ అడుగుతా. 1 2 3 మీ ఇద్దరు ఎవరంటే ఎవరికి ఎక్కువ ఇష్టం? ఓకే, లక్ష్మీ కుమారి గారికి క్వశ్చన్. కుమారి గారు, మీ ఆయన గారు ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టారా? బాధ పెట్టారా ఎప్పుడైనా? అంటే మాకు చెప్పొద్దు ఆ కారణం. అంటే ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది ఎలా అనుకున్నారు? ఇంట్లో గురించి అనుకున్నారా, బయట అనుకున్నారా? అదే సంథింగ్ ఆ కారణం ఎందువల్ల అనుకున్నారు? ఇంట్లో గురించే. ఓకే, అంటే మాకు సహకరించట్లేదని మీరు అనుకున్నారు అంతే. ఓకే, అంకుల్ గారు విన్నారు కదా, మీరు సహకరించట్లేదని అనుకున్నారంట. తర్వాత మీరు అది ఫిల్ఫిల్ చేయాలి తర్వాత మీరు. ఓకే, వెరీ గుడ్ క్లాస్. ఇంకా బోల్ ఫ్యూచర్ ఉంది ముందు కదా, ఫ్యూచర్ సగం అయ్యిందండి, ఇక్కడ సగం స్టార్ట్ అవుతుంది. అంటే మరి ఆవిడ సగం ఫీల్ అయిపోయారు కదా, కనవా సగం మీరు ఫిల్ చేస్తే నిజంగా మా ఆయన చాలా మంచోడు అని ఆవిడ అనుకోవాలి. అది అది ఫిల్ చేస్తారు, డెఫినెట్ గా చేస్తారు. షూర్. ఓకే, నా అంటే మంచోడు అని అడగలేదుగా నేను. అది కూడా పూర్తి చేయాలి, ఆవిడ మనసులో ఉంది కదా, అది కూడా పూర్తి చేయాలి. బాగా నచ్చింది ఏంటండి? రాణి గారు, మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 28 సంవత్సరాలు దాటింది. 29 వేసుకోండి, 28 వేసుకోండి, 29 సంవత్సరాలు. ఓకే, 28 సంవత్సరాలు మీ ఆయన గారు మిమ్మల్ని రాణి అని ఎప్పుడు పిలవలేదు. మీ పేరు రాణి కాదా? మరి రిపీట్ మీ అమ్మ మీ ఆయన పేరు మీకు పిలవాలనిపించిందా? మా ఆయన ఎప్పుడన్నా రాణి అని పిలవాలనిపించిందా, డార్లింగ్ అని పిలవాలనిపించిందా, రాణి అని పిలిస్తే చాలంటున్నారు. ఎందుకంటే మీరు రాణి అని పిలవలేదు, అంత 2 అక్షరాల పేరు, 4 అక్షరాలు. రాణి అని రాణి లేకపోతే చాలేదు, గుర్తుండి చెప్పండి. మీకు గుర్తుందండి? 26 పూర్తయింది, 26 పూర్తి 27కి వచ్చింది. బాబాయ్కి బాగా ఇష్టమైన కూరేంటి? బాబాయ్కి బాగా అమ్మాయి వండారనుకో మీరు ఆ కూర, నిజంగా నా బంగారం భలే ఉండవు అని ఎప్పుడైనా అన్నారా? ఆనపకాయ కూర అంటే చాలా ఇష్టం బాబాయ్కి. వండితే మాత్రం ఆ రోజు కొంచెం తినపోయి 2 కంచాలు తింటారు. ఓకే, మరి మీరు చెప్పాలి ఎంత ఇష్టం అని, ఆ కూర అంత ఇష్టం అని. మేఘల్లా ఉంటే బాగా వండుతారా ఆంటీ? అంకులు ఆంటీ ఆనపకాయ కూర సూపర్. ఈసారి మేము ఇంటికి వచ్చి ఆనపకాయ కూర వండి పెట్టండి మాకు. ఇప్పుడు అంకుల్కి మీరు ఆనపకాయ కూర వండుతారు కదా, మీ ప్రశ్న నుంచి అడుగుతాను. ఆంటీ ఆనపకాయ కూర ఉన్నప్పుడు ఆంటీ కనీసం పువ్వు కానీ ముద్దు కానీ ఏమన్నా పెట్టాలని పెద్ద మీకు చెప్పండి. అట్లీస్ట్ చెప్పారా ఎప్పుడైనా? చెప్పారా? బుజ్జి బాగుంది అంటారు. వెరీ గుడ్. 11 సంవత్సరాలు ఎప్పుడైనా అరుణ చూపించారా? వెళ్ళారా మీ వైఫ్ని తీసుకుని? గట్టిగా చెప్పండి. కిషోర్ కొట్టానండి. కిషోర్ గారు కొట్టారా? మర్చిపోని సంఘటన ఏంటి మీ జీవితంలో? అస్సలు మర్చిపోని సంఘటన
మీ ఇద్దరు మెమరీ మిమ్మల్ని అడగమేమో లోతుకండి. మీరు ఒకటి చెప్పొచ్చు అంట. మీ ఇద్దరు ఒరిసాలో ఉంటే బాగుంది అంటున్నారు, ఇక్కడ బాగాలేదు అంటున్నారు. అక్కడైతే చక్కగా ఉండేవారు ఇద్దరు. ఇప్పుడు వర్షాలు పంపించాలి ఇద్దరిని. మీ వైఫ్ ఎక్కడి వరకు చదువుకున్నారు? అంటే మీ వైఫ్ 5వ తరగతి చదువుకున్నారా లేకపోతే? స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిలో ఉన్నవన్నీ
మేలకై లెక్కించలేని స్తోత్రము దేవాయ ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవాయ ఎల్లప్పుడూ నే పాడెదను. హౌసియా ఐ విల్ నాటి మరి ప్లేస్ ఎక్కడ? వికెట్స్ కూడా పెట్టేసుకున్నారు
ఏ చూ పెద్దమ్మ పరిగెట్టు. Stop, stop. అందరూ కలిసి విశ్వాసంతో పాట పాడదేం స్థుతిద్దాం. మాట్లాడుకోవద్దు మీరు ఎవరు. కాదు మాట్లాడకూడదు, మాట్లాడకండి. కాదు 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 వేళ్ళు మాత్రమే కొట్టుకోవాలి. హ్యాండ్స్ పైకి వస్తే అవుతుంది. ఎస్ మా డాడీ కాదు కూర్చుంటే కనిపిస్తుంది మీకు. కూర్చోండి. కాదు 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 ఏంటా గుర్తులు? కాదు కాదు అస్సలు కాదు అంటే ఎంతవరకు కొద్దిగా అవును. కాదు అయ్యో రమ్మంటావమ్మా? అవును అవునా? నేను పట్టుకుంటా. కాదు కాదు అవును
ఏ స్టార్ట్ చేయను చేతి పెట్టండి షాడీ ఫస్ట్ మళ్ళీ వచ్చింది మాట్లాడకండి మీ అమ్మని చెప్పి చాలు ఎవరిని చెప్పకూడదు నువ్వు ఓయ్ చేత తీసుకోండి బ్యాటరీ రూపిందండి క్లాప్స్ 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 దగ్గరికి వెళ్ళిపోకు దూరంగా ఫోటో కాదు తీసుకెళ్ళిపో అమ్మా దొంగ చూపులు చెప్తున్నారు నీతో ఒకసారి పైకి వెళ్ళు. కూర్చో కూర్చో సర్లే చెప్పండి 15 days బ్యాక్ రత్నం ఫోన్ చేసి చెప్పినప్పుడు అప్పుడు వర్షాలు అవి ఉన్నాయి కదా వర్షాలు వస్తున్నప్పుడు ఎవరో ప్రేయర్ చేశారు అక్కడ గ్రూప్లో నాకు ఎవరో తెలియదు వర్షాలు వస్తాయి కదంటే బాకాలు పుచ్చుకెళ్దాం గొడుగులు పుచ్చుకెళ్దాం అని అన్నారు నేను అన్నాను విశ్వాసం ఉంటే గొడుగులు పుచ్చుకెళ్ళకూడదు ప్రేయర్ చేసుకుని వెళ్ళాలన్నాను వర్షం ఎలాగో పడిపోయింది ఆపేశారు అలాగే నెక్స్ట్ వీక్ కూడా సేమ్ నెక్స్ట్ వీక్ ముందే చెప్పాను పుష్ప నేను నెక్స్ట్ వీక్ కూడా వర్షాలు ఉన్నాయి కదా పోస్ట్ పోన్ అవుద్దేమో అన్న అలాగే పోస్ట్ పోన్ అయిపోయింది ఈ వీక్ నేను వస్తాను రాదు నాకు మంత్ ఎండింగ్ ఆఫీస్కి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది వస్తాను రాను చివరి దాకా నిన్న మధ్యాహ్నం వరకు నేను చెప్పలేదు తిట్టుకుంటాను ఉన్నారు వీళ్ళిద్దరు ఈయనింతే ఏదైతే ఏదైందని అక్కడ ఆఫీస్ వర్క్ అప్ చెప్పేసి నేను ఇస్తాను ఇంకా కానీ చాలా హ్యాపీగా నేను అనుకున్నది వేరే రకంగా ఉద్యమం అనుకున్నా కానీ చాలా బాగా జరిగింది హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది
మరి ఎప్పుడన్నా మళ్ళీ దగ్గరలో యానివర్సరీ డే ఉంది కదా అప్పుడు సరదాగా మా ఏరియాలో పెట్టుకున్నాం. వెరీ గుడ్ క్లాప్స్. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు, తప్పలేదు. మరి అందరూ మిమ్మల్ని ఎలా కలుసుకోవడానికి దేవాది దేవుడు ఇలాగా ఏర్పరిచారు. మరి 2 సార్లు కూడా వాయిదా అయింది. దేవుడి కృపను బట్టి దేవుడి చిత్తం అయితే ఇది జరుగుతుందమ్మా అని నేను రత్నమాల గారికి పాశ్రం గారికి కూడా ఫోన్ చేసి చెప్పేదాన్ని. ఆవిడే నాకు చెప్పేవారు. దేవుడి చిత్తాన్ని బట్టి మరి ఈరోజు ఇలాగా ఏర్పడటానికి మనం అందరం ఇలాగా ఈ యొక్క పిక్నిక్ కింద అందరూ సంతోషంగా ఆత్మీయ బంధువులు కాబట్టి మనం అందరం ఏకమనసుతో మనం అందరం ఇక్కడ చేసుకున్న కార్యక్రమాలన్నీ జయకరంగా మహిమకరంగా జరిగినాయి. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే దేవుడు అక్కడ ఆలస్యమైతే మన పోకడ ఆలస్యమైతే మరొక సంవత్సరం కూడా మనం ఇలాగే కలుసుకోవాలని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇటువంటి ఆత్మీయ బంధువులు మరి మన ఇంట్లో కూడా మరి జరగదు ఇలాగా. మరి నేను అంతగా సంతోషిస్తున్నాను దేవుని కృపను బట్టి. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు కూడా నా నిండు వందన మరణాతలు. అలాగే చేరువచ్చిన బిడ్డలకు సహోదరులకు చిన్న బిడ్డలకు కూడా నేను ఎంతగానో పిల్లల్ని చూసి ఎంతో సంతోషించాను. మరి ప్రతి గేమ్లో నేను సంతోషంగా పార్టిసిపేట్ చేశాను. అంకుల్ గారు నేను కూడా. మీకు అందరికీ నా నిండు వందన మరణాతలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నిజంగా మనందరూ కుటుంబ సభ్యులమే. ఎందుకంటే మనందరూ యేసు ప్రభు అనే బంధంతో మనం ఏర్పరచబడిన వారమే. మనందరూ ఒకరికొకరు నిజంగా ఈ గ్రూప్ విషయంలో నేను చాలా సార్లు ప్రార్థన విషయంలో చాలా సంతోషించాను. అంటే ఒకళ్ళ నిమిత్తం ఒకళ్ళు ప్రార్థన చేయాలి. మా అరుణ ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు అడిగేవాడిని, ఏమేమి ప్రార్థన చేసామంటే ఫలానా ఆమె కొరకు ప్రార్థన చేశాను, ఫలానా ఆమె కొరకు ప్రార్థన చేయాలి అని చెప్తూ ఉన్నప్పుడు ఒకళ్ళ కొరకు ఒకళ్ళు ప్రార్థన చేయడం చాలా సంతోషంగా అనిపించింది. అలాగే మా కొరకు కూడా ప్రార్థన చేయడం ఇక్కడ రావడం బట్టి మిమ్మల్ని అందరూ నేను ఎప్పుడు చూడలేదు. ఈ రంగా కలుసుకోవడానికి బట్టి నేను చూపిస్తున్నాను. అనేక మంది అక్కల్ని, అనేక మంది బావగారిని, అనేక మందిని ఇలా కలిసి మేము ఇలా రావడాన్ని బట్టి నేను దేవుని చూపిస్తున్నాను. అలాగే మా కొరకు కూడా నేను కూడా దేవుని సేవలో ఉన్నాను. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుని కొరకు ఇంకా జీవించాలనే ఆశ అయితే నాకుంది. దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించండి. వెరీ గుడ్ క్లాప్స్. అయ్యా సరదాగా గడపడానికి తండ్రి ప్రభావ మీరు ఇచ్చినటువంటి ఆత్మీయ కుటుంబం బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకున్నాము తండ్రి. ఈ కుటుంబము తండ్రి అంచెలంచెలుగా నీలో ఎదుగుతూ తండ్రి ఫలభరితముగా అనేక మందికి ఆదర్శముగా జీవించే కుటుంబముగా మీరు వాడుకోండి ప్రభువా. మీరు సహాయం చేయండి. ఉదయకాలము ప్రయాణం సూక్ష్మక్షేమంగా నడిపించిన దేవుడు తండ్రి. ఇప్పుడు వెళుచున్న ప్రయాణమంతటో సూక్ష్మక్షేమంగా నడిపించండి. ప్రతి దుష్టుడు చూపుచ్చే ప్రభావించి విడుదలకు మోచన కలిగించి సమస్తములో నీ నామానికి మహిమకరముగా మమ్మల్ని అందరినీ మీరు వాడుకోమని సమస్త కుటుంబములకు నాయన మీరే నాయన కృప చూపించి కంచి కాపుదల ఏర్పాటు దయచేసి సహాయం చేయమని ఇటువంటి ప్రోగ్రామ్ ఇంకా అనేకమైన కలుపుకోవడానికి మీరు మాకు సహాయం చేసి కృప చూపించమని యేసుక్రీస్తు అడుగుచున్నాను మా పేపర్ లోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా మాస్క్ మన దగ్గర ఉంది. ఈ చెప్పు తెగిపోద్దండి ఈరోజు. కొత్త చెప్పు అన్నా తెగిపోద్ది. ఇప్పటికే లూజ్గా ఉంది. నీకు కొన్ని పంపించాను కదా, అంటే డాడీ సెల్లో ఉన్నాయి. ఇప్పుడు పంపించాను, డాడీ సెల్లో ఉన్నాయి మాత్రం పంపించాను. మమ్మీ సెల్లో ఈ పంపించే బదులు పంపించేటప్పుడు తాతయ్య ఫోన్ చేశాడు. మమ్మీ వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే మాట్లాడు.
వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీస్తాను అన్నాను కదా. ఏంటక్క? డ్రోన్ కెమెరా ఉంటే బాగుండేది. డ్రోన్